నమస్తే, నా పేరు వంశీ. జాగోరా జాగో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సనాతన ధర్మం అనేది ఒకరు పాటిస్తే ఇంకొకరిని చూస్తే ఆనందిస్తే వచ్చేది కాదు. ఇది ఏ ఒక్కరి ఇంట్లోనో జరిగే పెళ్లితంతు కానే కాదు. ఇది మన దేశ నిధి, దేశ ప్రజలది. శాశ్వత సత్యాన్ని తొక్కిపెట్టి ప్రయత్నం చేశారు. సనాతన ధర్మాన్ని సమాధి చేసే కుటిల యత్నాలు ఇంతకుముందు జరిగాయి. అందులో చాలా వరకు వారు సక్సెస్ అయ్యారు. కానీ శాశ్వతంగా సమాధి మాత్రం చేయలేకపోయారు. అందుకు కారణాలు అనేకం. ప్రతి దశలోనూ ఎవరో ఒకరు ఆ సనాతన ధర్మం కోసం జీవాత్మలు ధారపోశారు. అందుకే ఇది నేటికి పరిడి వెళుతుంది. కానీ దశాబ్దాలుగా జరుగుతున్న దుష్కృత్యాలు మాత్రం ధర్మానికి విఘాతంగా మారాయి. శత్రువు ఎవడో మిత్రుడు ఎవరో తెలియని పరిస్థితి సృష్టించారు. సామాన్య జనం నివ్వెరపోయేలా నాటకాలు నడిపిస్తున్నారు. ఇలా వారి కపట నాటకాలు పరాకాష్ఠకు చేరిన తరుణంలో సనాతన ధర్మం శ్రేయాభిలాషులు తమ పని తాము చేసుకుపోతున్నారు. అలా పనిచేస్తున్న వారిలో సినీ ఇండస్ట్రీ కూడా ఉండడం ఆనందించాల్సిన విషయం. ఈ మధ్య రిలీజ్ అయిన అఖండ సీక్వెల్ అఖండ 2 సనాతన ధర్మాన్ని పరిరక్షించుకునేందుకు మహాయజ్ఞాన్ని పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. బాలకృష్ణ గారి వంటి పాపులర్ హీరోని, ప్రముఖ రాజకీయ నాయకుడిని పెట్టి ప్రముఖ సినీ దర్శకులు బోయపాటి శ్రీను గారు చేసిన ఒక మ్యాజిక్ అఖండ. ఈ సినిమా ద్వారా సనాతన ధర్మం అవసరాన్ని కేవలం భారత్కే కాదని ఇది ప్రపంచానికి కూడా అవసరమని అద్భుతమైన మెసేజ్ ఇవ్వటం విశేషం. భారతదేశం బాగుంటే, భారత్లోని సనాతన ధర్మం బాగుంటేనే ఈ విశ్వం అంతా సుభిక్షంగా ఉంటుందని, అది లేకపోతే అరాచకం ఎంత ప్రచండంగా ప్రబలుతుందో అని కళ్ళకు కట్టినట్టు చూపించారు. సనాతన ధర్మం అంటే ఏంటో తెలియని వారికి దాని అర్థ వివరణలతో పాటు అది ఏ ఒక్కరి బాధ్యతో కాదని చాలా క్లారిటీగా చెప్పడమే కాకుండా యూత్ని ఈ సినిమా ఆకర్షిస్తుంది. సనాతన ధర్మానికి జీవాత్మ లాంటి హైందవ ఆలయాల్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్లే అని చెప్పడం నిజంగా ఆవశ్యకం. అయితే సనాతన ధర్మం కోసమే గత ఏడాదిన్నరగా జాగోరే జాగో అంటూ సనాతన శ్రేయోభిలాషుల్ని తట్టిలేపుతోంది ఈ కార్యక్రమం. ప్రముఖ సైకాలజిస్ట్, ఇది ఇవాల్టి జాగోరే జాగో కార్యక్రమంలోకి మనం వెళ్ళే ముందు కార్యక్రమంలో కొంతమంది అతిథులు ఉన్నారు. వారిగా పరిచయం చేసుకొని ఆ కార్యక్రమంలోకి వెళ్దాం. ముందుగా యమునా పాఠక్ గారు, హిందూ ధర్మరక్షా పరిషత్ జాతీయ అధ్యక్షులు. అలాగే మనతో ఈ అఖండ మూవీ కవి, అవధాని, గేయ రచయిత శ్రీ మాడుగుల నాగ గురునాథ శర్మ గారు ఉన్నారు. నమస్కారం సార్. అలాగే మరో ప్రముఖ గేయ రచయిత, మాటల రచయిత శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. నమస్కారం. ముందుగా మేడం, మీరు చెప్పండి, మనం జాగోరే జాగో కార్యక్రమం ద్వారా సంవత్సరంన్నరగా ఏదైతే మనం దేనికోసం అయితే కృషి చేస్తున్నామో అదే అఖండ 2 మూవీలో ఆ మెసేజ్ రూపంలో ఇచ్చారు. దాన్ని కొంచెం కమర్షియల్గా చెప్పినప్పటికీ మనం ఏమైతే 1 year 1.5 yearగా చెప్తూ వచ్చామో అదే మెసేజ్ చెప్తున్నారు. ఈ సినిమా చూసిన మీకు ఎలా అనిపించింది? మనం టీమ్గా వెళ్ళి చూసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? ముందుగా హెచ్ఎంటీవీ అలాగే మన జాగోరే జాగో ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలి. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు నాగా గురునాథ శర్మ గారు, అలాగే కళ్యాణ్ చక్రవర్తి గారు, అండ్ మరీ ముఖ్యంగా ప్రముఖ సినీ దర్శకులు బోయపాటి శ్రీను గారు, అలాగే నందమూరి బాలకృష్ణ గారు, అలాగే మనకి ఫోన్ లైన్లో కూడా అందుబాటులోకి వస్తారు మన భగవద్గీత మనకందరికీ తెలుసు. మరి బ్రహ్మశ్రీ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారు కూడా మనకి ఈ షోలో జాయిన్ అవుతారు ఫోన్ ద్వారా. వీరందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ, వంశీ గారు డెఫినెట్గా అఖండ లాంటి ఒక సినిమా నేనైతే అనను. ఎందుకంటే ఇది సినిమా కంటే కూడా కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు యథార్థమైన గాథ, మనకంటే మన భారతీయ తత్వాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన ఒక అద్భుతమైన ఇది. అంటే ఒక సినిమా మాధ్యమంగా, ఒక పవర్ఫుల్ టూల్ మాధ్యమంగా ఎక్కడ కూడా ఇది కమర్షియల్ కాదండి. కమర్షియల్ ఎలిమెంట్ నేనైతే ఎక్కడ చూడలేదు. మనం నిన్ననే వెళ్ళి చూసొచ్చాం. నిజంగా కూడా ప్రతి సన్నివేశాన్ని కూడా మనస్సుకు హత్తుకునే విధంగా, మామూలుగా కాదు. ఎందుకంటే నేను ప్రతి దగ్గర కూడా ఇప్పుడు మనం చేస్తున్న జాగోరే జాగో భాగంలో కూడా మనం చేస్తున్న అనేక ఆలయాలలో ఇప్పుడు ఏవైతే ఎదుర్కొన్నామో అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ప్రతిదీ కూడా అసలు ప్రతి పదంలోనండి అంత అంతరార్థం ఉంది. ఒక ఆత్మకి పరమాత్మకి ఉన్న కనెక్షన్ చెప్పారండి. దేశము ధర్మము అనేది వేరు కాదు.
దేశం ఆత్మ అయితే మన ఈరోజు మన ఒక ధర్మం పరమాత్మతో కనెక్ట్ అవుతుంది. అంత అద్భుతంగా ఆవిష్కరించారండి. ఎంత అద్భుతంగా నేను చెప్తాంటే, ఈ ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం, ఈ దేశంలో ఎటు చూసినా మాకు కనిపించేది ఒక ధర్మం, అది సనాతన హైందవ ధర్మం అన్నారండి. ఇలా ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే నా గుడి నిర్మాణం వెనుక ఎంత శాస్త్రం ఉంటుందో తెలుసా, దాని గురించి దాని నుంచి ఎంత శక్తి ప్రజ్వలిస్తుందో తెలుసా అన్నారండి గుళ్ళ గురించి. అలాగే స్తుతులు, మంత్ర సంహితాలు, పురాణాలు, సరపురాణాలు, వేద ధర్మాలు, ఆగమ శాస్త్రాలు, అలంకార శాస్త్రాలు, ఉపాసన శాస్త్రాలు, ధర్మ నియమములు, వీటన్నిటిని శోధించి శక్తిని నిక్షిప్తం చేసేది కట్టేదే గుడి అన్నారండి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ గుళ్ళలో అంటే నాకు ఎంతంటేనండి, ఇలాంటిది నేను చెప్తానంటే సినిమా కాదండి, ఇందులో ఉన్న ప్రతి అంశము కూడా అది విద్యార్థుల దగ్గర నుంచి అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హైందవులు అని చెప్పుకుంటే ఇది భారతీయులు అని చెప్పుకునేవాళ్ళు. ఇది భారతీయ తత్వం, ఇది మతానికి సంబంధించింది కాదు, ధర్మానికి సంబంధించింది. భారతీయ తత్వము మన డిఎన్ఏలోనే మన వారసత్వ సంపద దాగి ఉంది అని ప్రతి మాటలో ప్రతి సన్నివేశంలో నిక్షిప్తమై ఉంది. అని ఆయన ఎంత చక్కగా చెప్పారండి. ఈ కలియుగంలో దైవం వెంకటేశ్వర స్వామి, ధర్మతత్వాన్ని బోధించడానికి శ్రీరాముడు ఉన్నాడు, జీవిత తత్వాన్ని బోధించడానికి శ్రీకృష్ణుడు, ఆత్మతత్వాన్ని బోధించడానికి ఆ పరమశివుడు, ధైర్యాన్ని ఇవ్వడానికి ఆంజనేయుడు, కార్యసిద్ధికి వినాయకుడు, సంపదకు లక్ష్మి, విద్యకు సరస్వతి, సకల దేవతలు శక్తి స్వరూపాన్ని ఇవ్వడానికి సాక్షాత్తు అమ్మవారు, ఇంతమందిని సంరక్షణ కోసం గుళ్ళలో ప్రతిష్ఠిస్తే ఆ శక్తిని స్వరూపాలైన విగ్రహాలతో చెలగాటమాడతారా అని అడిగారు. ఇది ఇంతకంటే ఏమైనా ఉందా చెప్పండి అమిషయ్ గారు? అంటే ఇందులో ప్రతి ఒక్కరూ చూడాల్సింది, గర్వంగా చెప్పుకోవాల్సింది. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఇదేదో మనం ప్రమోట్ చేయట్లేదు, లేకపోతే మనం అసలు మాట్లాడటం లేదు. ప్రమోషన్ ఏంటండి? మన సంస్కృతి గురించి ఎవరు మాట్లాడినా మనం ప్రమోట్ చేయాలి, మన సంస్కృతి గురించి ఎవరు చాటి చెప్పినా మనం వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. అదే ప్రయత్నం ఈరోజు జాగో చేస్తాం. ఇక్కడ వ్యక్తులు కాదు, ఒక వ్యవస్థగా ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు ఒక వ్యవస్థగా మారి మన సంస్కృతి సాంప్రదాయం మన భారతీయ తత్వాన్ని చాటి చెప్పిన ఒక అద్భుతమైన వేదిక అఖండ. అందుకే అంతే అఖండంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు అదే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఇంత కష్టపడుతున్నా కూడా ఈ ప్రతి అంశం, శర్మ గారు, కళ్యాణ్ గారు, ప్రతి అంశం కూడా కోరిలేట్ చేసుకుంటే కళ్ళ నీళ్ల ఆనంద బాష్పాలు. నిజంగా నిన్న కూర్చుంటే మా టీం అందరితో కూర్చొని, నిన్న జాగోర టీంతో మేము వెళ్ళి కూర్చొని చూసామండి. నిజంగా అది సినిమా కాదండి. నిజంగా బోయపాటి శ్రీని గారికి ఈరోజు నేనైతే నిజంగా వారికి దండం పెడుతున్నాను. నిజంగా వారికి ఏం చెప్పాలి. బోయపాటి గారు ఏమన్నారో విందామా? ఒక్కసారి మీరు లైవ్లో చూద్దాం. బోయపాటి గారు ఏమన్నారు ఒక్కసారి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. మీరు మా సినిమా చూసి ఈరోజు వచ్చి మమ్మల్ని సన్మానించాలి అనుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమా. అంటే ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఈ సినిమా తీసిన పర్పసే అందరికీ చేరాలి. మనం ఏంటి, మన తత్వం ఏంటి, భారతదేశం ఏంటి, భారతీయులు ఏంటి, మన ధర్మం ఏంటి, మన దైవం ఏంటి, మన వేదభూమి ఏంటి, మొత్తం అంతా చేరాలి అనే సంకల్పంతోనే చేసామమ్మా. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మీరు ఇదే హెచ్ఎంటీవీ ద్వారా మీరు అదే చేస్తున్నారు. మీరు ఏం తక్కువ చేయట్లేదమ్మా. జీర్ణావస్థలో ఉన్న దేవాలయాల్ని పునరుద్ధరించడం కానీ, లేదంటే కబ్జా చేయబడ్డ దేవాలయాల్ని నీట్గా ఆ స్వయంభూని మొత్తం అంతా మీరు ఇది చేసుకొని ఎంతమంది మీదకైనా సరే వెళ్ళి జాగ్రత్తగా దైవానుగ్రహంతో ఫైట్ చేసి వాటిని సాధించి ఈరోజు మళ్ళీ అవి తిరిగి పునర్నిర్మాణం చేస్తూ మీరు ముందుకెళ్తున్నారమ్మా. నిజంగా మిమ్మల్ని మేము అభినందించాలి ఆ విషయంలో. ఎందుకంటే ఈరోజు నేను సినిమా చేసి అందరికీ చేరాలి, మనమేంటో ప్రపంచానికి తెలియాలి, మనమేంటో చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ తెలియాలి అనుకుంటున్నామమ్మా. మీరు కూడా ఈ ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరిని మేల్కొలుపుతున్నారు. మీరు నిద్రపోతున్న వాళ్ళని నిద్ర లేపాలని ప్రయత్నిస్తున్నారు. మీ ప్రయత్నం చాలా గొప్పదమ్మా. మీ ప్రయత్నానికి కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే ఎప్పుడైనా మేము ఉంటామమ్మా. గుర్తుపెట్టుకోండి అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.